ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. ఈరోజు నా కిచెన్‌లో నేను మక్కంకుల గారెలు తయారు చేసిన. సూపర్ తెలంగాణ వంటకం. సూపర్ ఉంటాయి. లేత మక్కంకులనమాట. ఇట్లా తయారు చేసిన. ఇందులోకి కాంబినేషన్ ఏందో తెలుసా? కోడి కూర అనుకుంటుండ్రా? కాదు కాదు ఫ్రెండ్స్. ఇది పాలాపురం. ఇది పాతకాలం నాటి వంట. ఇది నేను చేసింది, కొత్తదైతే ఏం గాదు. ఇది ఈ 2 కాంబినేషన్‌లయితే జబర్దస్త్ ఉంటది. టేస్ట్ అయితే సూపర్ అద్దిరిపోతది అంతే ఫ్రెండ్స్. ఇంక తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్? అయితే మనం తొందరగా ప్రాసెస్‌లోకి ఎళ్ళిపోదాం. ఇలా కాంబినేషన్ దీంతో పాటు ఇందులో పాలాపురంలో ఈ మక్కగార ఇట్లా అద్దుకొని ఇలా తింటే నిజంగా ఆ టేస్ట్ అయితే అద్దుర్సు ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్? మరి తొందరగా ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాం. మక్క గారెలకు ముందుగానైతే మనము ఇట్లా ఒలిచి పెట్టుకున్నటువంటి మక్కంకులను ఇట్లా లేత మక్కంకులను తీసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నీ మంచిగా ఒలిచి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ బౌల్లోకి అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి పచ్చి ధనియాలు, వేయించని ధనియాలు, అట్లనే ఎల్లిపాయ, దీంట్లోకే ఒక ఉల్లిగడ్డ, పెద్ద ఉల్లిగడ్డ అన్నమాట, ముక్కలుగా చేసుకున్న. దీని తర్వాత పచ్చిమిర్చి, అంటే స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి, స్పైసీనెస్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను ఇలా వేస్తున్నాను. ఒక 10 పచ్చిమిర్చి అట్లా తీసుకున్నాను. వీటన్నిటిని మనం మంచిగా కొంచెం అంత తగినంత ఉప్పు వేసుకొని మక్కంకులకు మళ్ళా ఈ వీటికి మళ్ళీ రెండోసారి వేసుకుందాము. ఫస్ట్ అయితే మనము దీనికి కావలసినంత మాత్రమే వేస్తున్నాను. ఆ పిండి ముద్దలోకి నెక్స్ట్ మళ్ళీ వేద్దాము. ఇప్పుడు ఇవన్నిటిని మనం మంచిగా మిక్సీ అయితే పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దీనిని మంచిగా ఇట్లా పేస్ట్ అయితే పట్టుకున్నా. ఇంకో ఇట్లా అంటే మంచిగా మెత్తగానే పట్టుకోవాలో. ఒక్క చుక్క నీళ్లు కూడా పడద్దులా. నీళ్లు పడితేనైతే టేస్ట్ ఉండనే ఉండదు. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఇట్లా పక్కన పెట్టుకొని ఈ మక్కలు ఉన్నాయి కదా, ఈ పచ్చి మక్కలను, ఇవి లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారా? వీటిలో మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు అవసరం లేదు. వీటన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ మక్క పిండిని మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. మొత్తం పేస్ట్ లాగానే చేసుకోవాలా, కచ్చా పచ్చా పట్టుకోవద్దు ఫ్రెండ్స్, అసలు మంచిగా ఉండదు టేస్ట్. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ముద్ద అంతా ఇందులో కలుపుతున్నా. తర్వాత ఇందులోకి కొంచెం అంతా జీలకర్ర ఇట్లా వేసుకుంటే మంచిగా కమ్మగా ఉంటుంది వాసన. ఇప్పుడు దీంట్లోకి అంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలోకి వేసుకున్నాము ఉప్పు. ఈ మక్క పిండి పట్టినాం కదా, దాంట్లోకి తగినంత ఉప్పు అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనిపైన కొత్తిమీర, కళ్యామాకు అయితే మంచిగా ఇట్లా ఏరడానికి వీలు లేకుండా తుక్కు వేసిరనుకోండి, హ్యాపీగా తింటారు. అండ్ క్రిస్పీగా వేగుతుంది కదా మక్క గారెలల్లా, మంచిగా ఉంటుంది అనమాట. ఇవి మొత్తం వేసేస్తున్నా. తర్వాత ఇదంతా మనం మంచిగా కలుపుకుందామే. మక్క గారెల పిండి ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇంకా మక్క గారెలు ఒక క్లాత్ మీద వేసుకోవడమే. ఒక పక్కన స్టవ్ పైన నూనెనైతే పెట్టుకున్నాను మూకుడులో. ఇప్పుడు ఇందులో చూసిన ఫ్రెండ్స్ ఎంత మంచిగా కలర్ఫుల్గా తయారైందో. పసుపు వేయలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎల్లో కలర్లోనే ఉంటుంది కదా. ఒక చుక్క నీళ్ళు కూడా యాడ్ చేయలేదు. ఇది ఇంత మెత్తదనం ఏంటంటే ఇది లేత మక్కంకులు కదా, అందుకోసమని ఇట్లా వచ్చినాయి. తర్వాత ఇందులోకి చిటికడు కూడా
తినే సోడా అంటారు కదా, అది బేకింగ్ పౌడర్ అట్లాంటివి ఏం కలపలేదు. అది కలిపితే టేస్ట్ అస్సలే ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇందులోకి ఏం వేసుకోవద్దు అనమాట. ఇప్పుడు మనము ఈ పిండిని ఇట్లాంటి దాంట్లో అంటే ఒక తడిపిన క్లాత్ తీసుకొని దీని మీద ఇట్లా నేను చేస్తా అనమాట. ఈ క్లాత్ తడుపుకోవాలి. ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని అంటే కవర్ పైన కన్నా ఇలా మంచిగా వస్తాయి అన్నమాట. కొంచెం సన్నగానే ఒత్తుకోవాలి. అంటే మరీ ఎక్కువ మందము అయితే లోపల చక్కగా ఉడకదు కదా ఫ్రెండ్స్, అందుకోసమని. నూనె వేడైన తర్వాత ఈ మక్క గారెలను అందులో వేసేసుకోవడమే. బబ్బబ్బబ్బబ్బ, టేస్ట్ అయితే పీక్స్కి వెళ్తుంది ఫ్రెండ్స్, సూపర్ అంటారు మీరు తింటేనైతే. నూనె అయితే మస్తు వేడెక్కింది ఫ్రెండ్స్, సుర్రుమంటుంది. ఇప్పుడు బట్ట మీద ఒత్తి పెట్టుకున్న మక్క గారెలను పిండిని నేనైతే మూకుట్లా వేస్తున్నా. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలా. ఇవి కొంచెం 1 నిమిషం అయిన తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్ రెండో వైపున. దీనికి ఎండుమిర్చి, కారం ఇట్లాంటివి అయితే టేస్ట్ అయితే అస్సలు మంచిగా ఉండదు. ఓన్లీ పచ్చిమిర్చినే చాలా కమ్మగా ఉంటది అన్నమాట టేస్ట్. తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే లేత మక్కలు కదా. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో కలర్. ఇట్లా తీసేసుకోవడం ఫ్రెండ్స్. మొత్తానికైతే గిట్లా మక్క గారెలు అయితే ఎంత కలర్ఫుల్ గా తినడానికైతే నోట్లో నీళ్ళు ఊరిస్తూ రెడీగా ఉన్నాయి. జనరల్ గా అందరు అంటుంటారు కదా ఉల్లా, మక్క గారె కోడి కూర కాంబినేషన్. ఓకే నిజమే అది, కానీ నేను పాలాపురం అని చెప్పిన కదా. పాలాపురం అంటే ఇది తాతల నాటి కాలం, పాతకాలం నాటి వంట. కోడికూర మక్కగార ఎంత కాంబినేషన్, ఎంత పర్ఫెక్టో. మక్కగార పాలాపురం కూడా స్వీట్ ఐటమ్ చూడండి, చూపిస్తా ఎంత సూపర్ ఉంటుందంటే. ఇప్పుడు మనం అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఓకేనా. తిన్నారంటే అద్దూర్స్ అంటారు నిజంగా. ఇప్పుడు ఈ పాలపురంలోకి ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ అయితే పోస్తున్నాను. ఒక 1 గ్లాస్ వాటర్ అయితే పోసేసిన. ఇప్పుడు ఇవి వేడి కావాలి. ఈ వాటర్ నీళ్ళు ఒక పక్కన వేడైతుంటాయి. ఇది మెత్తని బియ్యం పిండి ఫ్రెండ్స్, ఏమి కలపలేదు ఇందులో. మెత్తని బియ్యం పిండి, ఒక చిన్న ఇంత గ్లాసు బియ్యం పిండి తీసుకున్నా. ఈ బియ్యం పిండిలో మనం ఇట్లా వాటర్ పోసుకొని మనం మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. స్లోగా, ఎలా అంటే మొత్తం ఒక జారుడుగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు చూడండి, ఇట్లా ఉండలు లేకుండా మంచిగా ఇట్లా రావాలి. ఇప్పుడు దీన్ని మనము మరుగుతున్న నీళ్ళలో పోద్దాం. ఈ నీళ్ళు అయితే మస్తు మంచిగా మసులుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ మసలే నీళ్ళలో ఇది వేసుకుంటూ కొంచెం ఇట్లా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం సిమ్ములో పెట్టుకొని మంట కలుపుకుంటూ ఉండాలా. ఒక్క 5 మినిట్స్ సరిపోతుంది, మొత్తం అయిపోతుంది ప్రాసెస్ అంతా. ఉడుకు పట్టాలి ఫ్రెండ్స్. ఈ పాలాపురము పాతకాలం నాటి వంట అనుకున్నాం కదా. ఇవి నిజంగా క్రిస్పీ గారెల్లోకి బాగానే ఉంటది, వడలలోకి బాగానే ఉంటది, ఉట్టిగా కూడా తినచ్చు, కమ్మగా ఉంటది ఫ్రెండ్స్. ఇక చూడండి ఇట్లా చిక్కదనానికి వచ్చింది చూడండి. ఫ్రెండ్స్ ఒక్క నిమిషంలోనే చూడండి ఎంత మంచిగా థిక్నెస్ అనేది వచ్చిందో ఈ బియ్యం పిండి నీళ్ళలో పోయంగానే. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే, ఈ గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటే 70% చక్కెర వేసుకోవాలన్నమాట. ఒకటికి ఒకటైతే షుగర్ ఎక్కువ అవుతుంది, స్వీట్నెస్. ఈ చక్కెర వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక గ్లాసు బియ్యం పిండికి 3 వంతుల అదే గ్లాస్ తోని చక్కెర తీసుకున్నా అనమాట. మాకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే
ఒకటికి ఒకటి కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట తీయగా తినేవాళ్ళు. ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా కరగగానే ఏం చేయాలి మనం దీంట్లో అంటే కొంచెం అంతా పాలు వేసుకుందాము. పాలు వేసుకొని పాలపురం కదా పాలు ఇందులోకి కంపల్సరీ ఉండాలి. పాలు వేసుకొని మనం కొంచెం అంతా మంచిగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ అయితే యమ్మీ యమ్మీ టేస్ట్ ఉంటదిలా. కొంచెం ఉడకనిద్దాం ఒక 2 నిమిషాలు. ఫైనల్ గా మనం అయితే ఇప్పుడు ఇందులోకి నెయ్యి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం అంతా, ఎక్కువ అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి ఇది యాడ్ చేసుకుని కొంచెం అట్లా కలుపుకుంటే స్మెల్ అదర్స్ మామూలుగా వస్తలేదు స్మెల్ అయితే. ఈ జన్మమే రుచి చూడడానికి తొరికెరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా వేదికరా. అబ్బబ్బబ్బబ్బా కవి ఏం రాసిండు ఫ్రెండ్స్ నిజంగా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికనంట నిజమే కదా. నా పాట ఫుడ్డీస్‌కి అయితే చాలా మంచిగా అర్థమైతది. ఏమంటారు? వావ్! స్మెల్ అయితే సూపర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంగా ఇట్లా నెయ్యేసుకున్నాక జస్ట్ అట్లా ఒక్క అర నిమిషం లేదంటే ఒక్క నిమిషం అట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఒక డౌట్ రావచ్చు. అరే ఇందులో బాదము, పిస్తా, కుడక అదే కొబ్బరి ఇంకా ఇట్లాంటివి కిస్మిస్లు, జీడిపప్పు అన్నీ వేసుకుంటే ఏంది మా ఇంట్లో అన్నున్నాయని వేసుకున్నారు అనుకోండ్రుల్లా. అప్పుడు దీన్ని పాలాపురం అనరు, షీర్ కుర్మా అంటారు కదా. సో అందుకోసమని ఇది మనము గారెలో మక్క గారెలో ఇట్లా డిప్ చేసుకొని తింటాం కదా, అవన్నీ వస్తే బాగుండదు. అవన్నీ వేసుకొని తినాలి అని అంటే డిప్ చేసుకోవడానికి మంచిగా ఉండదు అన్నట్టు, అది సపరేట్ తినాలి అంతే ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా అయిపోయింది పాలాపురం. ఇంత కన్సిస్టెన్సీ ఇగో ఇట్లా రావాలులా, ఇంత చిక్కగా రావాలి. ఇంకా చల్లారితే కొంచెం గట్టి పడుతుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే మనకు మక్క గారెలు అంటే మక్కంకుల గారెలు విత్ కాంబినేషన్ ఇది పాలాపురం. కమ్మగా ఉంటది ఫ్రెండ్స్ ఇది. ఇందులో కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోతుంది. తప్పకుండా మీరు ఇది ట్రై చేసి చూడండి. ఇది నేను చేసింది కొత్త వంటకం అయితే కాదు, పాత కాలం నాటి వంటకం, హెల్దీ వంటకం అండ్ టేస్టీ కూడా ఫ్రెండ్స్. Okay friends, bye friends. Please subscribe to my channel, like and share. Bye bye friends.